అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 7వ తేదీ రాశి ఫలితాలు మరియు తిథివార నక్షత్రాలు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ 2025 ఏప్రిల్ 7వ తేదీ సోమవారం దశమి తిథి రాత్రి 8 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉదయం 7:25 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:24 వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం రాత్రి 8 నుండి 9:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12:50 నుండి 1:30 వరకు ఉంటుంది మరియు పగలు 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. మరియు ఈరోజు శుభ సమయం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. కావున ఈరోజు శివునికి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు. కావున తిథివార నక్షత్రాలు ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశికి అధిపతి కుజుడు. భూమి, వ్యవహారం, రాగి, నిధులు, కలహాలు, ఆపదలు, దాంపత్యం, నాగదోషం, వంధ్యాదోషాలు, వ్యతిరేక పనులు కావడం, అధికారం, రక్తవర్ణం, ఎరుపు రంగు వస్త్రాలు, వ్యాపారం, కందులు, ఎర్రటి భూములు మరియు సివిల్ ఇంజనీరింగ్, విద్య, వైద్య రంగంలో ప్రావీణ్యం ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం. కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యవహారంలో, వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందంగా ఉండాలంటే ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేనందున మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. వృత్తిలో లాభాలు లేకుండా ఉంటాయి. వ్యాపారంలో అధికారుల వలన, తోటి వ్యాపారుల వలన ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి, ఆ యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి కుటుంబంలో అందరూ కూడా విచారంతో ఉంటారు. ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరియు వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార రంగం వారికి, చిరుధాన్యం వ్యాపారులకు అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి కలిగి ఉంటాయి. గ్రహచార స్థితి బావుగా ఉండకుండా ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బోటిక్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, స్టడీ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి వలన కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలిగి ఆదాయం కొద్దిగా తగ్గి ఉంటుంది. మరియు ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. సినీ, రాజకీయ రంగం వారికి గ్రహచార దోషాల వలన అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున గురు మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే గనక గృహం మరియు ధనం, కళత్రం, వ్యాపారంలో, వ్యవహారంలో అభివృద్ధి అనేది లేకుండా చూస్తూ ఉంటాడు. మరియు అందరితోటి గొడవలు, దాంపత్య సుఖం లేకుండా ఉంటారు. మరి కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈ యొక్క రంగాలలో చెడు ఫలితాలు అనేటివి కలిగిస్తూ ఉంటాడు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలగాలంటే శుక్రుని యొక్క పూజలు అనేటివి మనం చేస్తూ ఉండాలి. మరి కావున ఈరోజు గ్రహస్థితిలో శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. మరియు కళత్ర సుఖం, దాంపత్య సుఖం, వ్యవహారంలో అనుకూలత, వ్యాపారంలో అనుకూలత, అధికమైనటువంటి యొక్క ధనలాభం ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కూడా మనకు మంచిగా ఉంటాయి. అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు ఈరోజు గ్రహస్థితిలో చంద్ర, శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలత వలన వాహన లాభం, స్థలయోగం, మిత్రుల లాభం, మంచి ఆలోచన, గృహాన్ని కొనుగోలు చేసేటువంటి ఆలోచన, గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట, మిత్రుల కలయిక, బంధువర్గం వలన లాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, సుఖమైన భోజనం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేది కలిగి ఆనందంగా ఉండగలరు.
మరియు రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలగగలవు. ఎటువంటి సమస్యలో ఉన్నా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు ఈరోజు కలిగి ఉంటాయి. మరి విదేశంలో ఉన్నవారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారం అనేది బాగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. కాబట్టి శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు. బుధగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారం, వ్యవహారములో అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు మనం జరిపిస్తూ ఉండాలి. పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈ రాశి వారికి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహచార విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగగలవు. మిత్రుల వలన కలహాలు ఏర్పడగలవు. బంధువులతోటి అవమానాలు ఏర్పడుతూ ఉంటాయి. అపవాదులు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు కలిగి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలగగలదు. గృహంలో అశాంతి కలిగి ఉంటుంది. మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి నష్టం అనేది రాగలదు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో తోటి వ్యాపారస్తుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు ఏర్పడగలవు. విద్యార్థులు ఈరోజు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడగలరు. కొత్త వ్యాపారములో నష్టం అనేది రాగలదు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి ఒక నష్టం అనేది ఈరోజు కలుగుతుంది. కావున ఈరోజు గ్రహచారములో దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం 6 నుండి 8 గంటల లోపల బుధగ్రహానికి అభిషేక పూజలు చేయించుకొని విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం ఆవు నెయ్యితో దీపారాధన చేసి పెసర్లు, ఆకుపచ్చని వస్త్రం దానం చేయుట వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశంలో ఉన్నవారికి అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి ఈ రాశి వారికి చంద్ర కుజ గ్రహాలు అనుకూలంగా లేవు. కావున ఈరోజు ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి అక్కడ వీలుంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు, బియ్యం, కందులు ఇత్యాది యొక్క ధాన్యములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క కారకత్వం మంచి మనసు, మనశ్శాంతి, మాతృసుఖం, సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగించేవాడు. చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైనటువంటి యొక్క లాభాలు మరి కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం, ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు తొలగిపోయి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. వ్యవహార రీత్యా మానసికంగా ఆనందం అనేది కలిగి ఉంటుంది. ఎక్కువగా ధన లాభం కలగగలదు. అనుకున్నటువంటి యొక్క పని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క పని విజయవంతం కాగలదు. మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. నూతన వ్యాపారాలు చేయుట వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు. ఎక్కువగా ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. బంధుమిత్రులతో కలిసి ఉండుట వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఆ యొక్క రంగంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి ఒక గ్రహస్థితి కలదు. అధికమైనటువంటి సంతోషం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. విదేశంలో ఉన్నవారికి చంద్ర శని గ్రహచార స్థితి వలన అనుకూలంగా లేకపోవడం వలన ఈ 2 గ్రహాలకు పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు, బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. కావున గ్రహచార విశేషము చేత శుభగ్రహచార ఫలితాల వలన మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. రవి యొక్క కారకత్వం అధికారం, దర్పం,
వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, పితృ సంబంధమైనటువంటి ఆస్తులు కలగటం, మంచి ఉద్యోగం, కుటుంబంలో అనుకూలత, దాంపత్య సుఖం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగించేటువంటి వాడు రవి. మరి కావున ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార స్థితిలో అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి గలదు. సంఘంలో ఎక్కువగా గౌరవం లభించగలదు. ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పని నెరవేరగలదు. అనుకోని విధంగా ఈరోజు ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి ఉంది. వృత్తిలో కానీ భూ వ్యవహారముల యందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి కోరుతూ భూ వ్యవహారముల యందు అనుకూలంగా ఫలితాలు రాగలవు. బంధులాభం, మిత్రుల కలయిక, వ్యవహారంలో అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. విదేశంలో ఉన్నవారికి వ్యవహార వ్యాపార వృత్తిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగంలో మంచి లాభాలు గడించి ఉన్నతమైనటువంటి ఒక విధిలో రాణించగలరు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు ఈ యొక్క రాశివారు విద్యార్థులకు ఈ యొక్క చక్కని శ్లోకం ప్రతిరోజు మీరు చదివించండి. బుద్ధి వికాసం అవుతుంది, మంచి జ్ఞానం అనేది లభిస్తుంది. విద్యాసు శాస్త్రేషు వివేక దీప్తే విద్యా విజ్ఞాన మమ మదీయ హృదయే శ్రీ భవానీ శంకర శారదానుగ్రహేణ సరస్వతి ప్రతిదినం నమస్కరోమి. ఈ యొక్క శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పిల్లల చేత చదివించండి. వారికి మంచి చదువు అనేది లభిస్తుంది. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బుధుడు అధిపతి. బుధుని యొక్క కారకత్వం బంధువులు, వ్యవహారం, విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, వాణిజ్యం, వృత్తి, ప్రేమ, ఆప్యాయత, ఆకుకూరలు, కూరగాయలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగించాలంటే బుధగ్రహానికి అభిషేక పూజలు చేస్తూ ఉండాలి. మరి కావున ఈ రాశి వారికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగగలదు. మీరు చేసేటువంటి యొక్క పనిలో వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధనలాభం కలిగి దాంపత్య సుఖం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. విద్యార్థులు కానీ, ఉద్యోగం చేసేవారు కానీ, ఉద్యోగం ప్రయత్నం చేసేవారు కానీ గ్రహచార గోచార బలం బాగుగా ఉండటం వలన ఆయా రంగాలలో మంచి ఫలితాలు కలగగలవు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట, పూర్వపు మిత్రులతోటి కలయిక, పరిచయాలు ఏర్పడటం ఇటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉన్నాయి. మరి కాబట్టి ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు కారకత్వాలు వాహనాలు, వ్యాపారాలు, మద్యం, పానీయాలు, గృహం, స్థలాలు, ఫ్యాక్టరీలు, కళత్రం అనగా దాంపత్యం, కళలు, చిత్రలేఖనం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది సాధిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు కలగగలవు. గోచారం బాగోలేకపోతే కనుక వజ్రం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరి కావున ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు కాగలవు. ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్ర గ్రహముల వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. ఈ యొక్క రాశివారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో సకల శుభ ఫలితాలు కలిగి
సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. దాంపత్య సుఖం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు ఈ రాశివారు. మరి కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ చదువుకోండి. పవనతనయ సంకటహరణ మంగళ మూరతి రూప్ రామ లక్ష్మణ సీతా సహిత హృదయ బసహు సురభూప్ అనేటువంటి యొక్క శ్లోకాన్ని ప్రతిరోజు అందరూ కూడా చదువుకోవడం వలన అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు. భూమి, స్థలం, రాగి, పగడం, గనులు, ఎర్రని భూములు, ఎర్రని పంటలు, ఎర్రని వస్తువులు, మరి కందులు, ఎర్ర చందనం, శ్రీగంధం, సివిల్ ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే గనక వ్యాపారం అనేది నష్టమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కాబట్టి కుజగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో, వ్యవహారంలో, విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు కలిగి అభివృద్ధి చెందాలంటే కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి. మరి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలుగుతుంది. వ్యాపారం వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి యొక్క కంగారు పడుతూ చికాకు పడుతూ ఉంటారు. భయం అనేది ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి ఒక ధన నష్టం కలగగలదు. దానివలన అనేక రకములైనటువంటి విచారంతో ఉంటారు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయి. కాబట్టి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ఏమీ ప్రారంభం చేయకూడదు. ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది. కావున మీరు గ్రహదోష నివారణకి ఈరోజు చేయవలసినటువంటి పని గురు మరియు కుజగ్రహాలకు పూజ జరిపించి కందులు, శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి కుజరాహు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి యొక్క ధాన్యం అనగా కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరి ఇత్యాది పరిష్కారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ యొక్క రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి గురువు అధిపతి. ఈ యొక్క గురువు ధనం, పుత్రులు, సంతానం, వ్యవహార వృద్ధి, బంగారం, గనులు, ప్రేమ, సుఖమైన భోజనం, దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు. మరి కావున గురుగ్రహం అనుకూలంగా లేకపోతే కనుక వ్యాపారంలో నష్టం అనేది కలిగిస్తూ ఉంటాడు. సుఖమైనటువంటి జీవితం అనేది లేకుండా ఉంటుంది. మరియు దాంపత్య విరోధం, వ్యవహారములో నష్టం ఇత్యాది యొక్క చెడు ఫలితాలన్నీ కూడా కలుగజేస్తూ ఉంటాడు. మరి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములో వీరికి అఖండమైనటువంటి ఒక ధనలాభం అనేది కలగగలదు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయుట, ఆభరణాలు కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి. అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు. మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. రియల్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలగగలవు. విదేశంలో ఉన్నవారికి గురు శుక్రుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి శని. శని యొక్క కారకత్వం జీవన విధానాన్ని మార్పు చేయగలవాడు. అధికమైన విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేయగలడు. కానీ శుభ ఫలితాలను కూడా కలిగించగలడు. డబ్బుకు ఇబ్బందులు కలిగించి మనోవిచారానికి గురి చేయగలడు. ఇటువంటి వాటిని తట్టుకొని నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగిస్తాడు. మరి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి వ్యాపారం యొక్క విషయాలలో మంచిగా లాభాలు కలగాలంటే శనివారం రోజు శనిగ్రహానికి అభిషేకం చేసి నువ్వుల నూనె దానం చేయాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఎక్కువగా శనిగ్రహానికి పూజ అభిషేకములు చేయిస్తూ ప్రతి శనివారం నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
మరి కావున ఈరోజు ఈ రాశి వారికి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. కానీ వ్యవహార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. శని గ్రహానికి పూజ జరిపించి నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగగలవు. మరియు ఇతరత్ర చిరు వ్యాపారులకు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతూ ఉండగలదు. మరి కావున ఈ యొక్క గ్రహ పూజలు అనేటివి చేయించాలి. మరి ఏమిటి? శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు. మరి ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన అనేక రకాలైనటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు అనేటివి కలగగలవు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారికి శని అధిపతి. శని జీవన విధానములో మార్పు చేయగలడు. అతి ప్రమాదకరమైన పరిస్థితులను కలుగజేయగలడు. మరియు ఆ యొక్క బాధలను కూడా ఉపసంహారం చేయగలడు. అంటే చెడు ఫలితాలను తొలగించి మంచి సుఖాలను కలిగించగలడు. కావున శని గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తిలో, వ్యవహారములో, వ్యాపారములో మంచి ఫలితాలను కలగాలంటే శనివారం రోజు శనికి అభిషేక పూజలు అనేటివి జరిపించాలి. మరి కావున బుధగ్రహానికి కూడా అభిషేక పూజలు అనేటివి జరిపించి నువ్వులు పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. మరి కాబట్టి ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క కలయిక వలన గ్రహస్థితి మామూలుగా ఉంటుంది. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. శివునికి అభిషేకం అనేది చేసుకోవాలి. దాని వలన మంచి ఫలితాలను అనేటివి అందజేయగలడు. ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి రోజు కాబట్టి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి విజయవంతం కాగలవు. కానీ ఆడంబరాలకు వెళ్లకుండా ఉండాలి. విదేశంలో నివసించే వారికి శని బుధ గ్రహాల యొక్క శుభస్థితి వలన ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి, వ్యవహార, వాణిజ్య వ్యాపారులకు, పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలగగలవు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి గ్రహస్థితి అనేది ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలదు. మరి కాబట్టి శని యొక్క జీవన గ్రహచార విశేషము చేత అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. విద్యార్థులు ఈ యొక్క శ్లోకాన్ని మీరు చదువుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం గణపతిం సుముఖం చైవ విఘ్నరాజ సుఖం తథా తద్దర్శనేన ఫలాయంతి ధాకిని ప్రేతదానవాహ. ఈ యొక్క మంత్రాన్ని పిల్లల చేత చదివించడం వలన చదువుకున్నటువంటి యొక్క చదువు మంచిగా ఉంటుంది. జ్ఞానం అనేది లభిస్తుంది. చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి అభివృద్ధిలోనది ఉంటారు. ఆరోగ్యం అనేది కలుగుతుంది. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. గురువు యొక్క కారకత్వం ధనము, పుత్రకారకుడు, గనులు, బంగారం, ఐశ్వర్యం, దంపతులు, వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా లేకపోతే గనక వృత్తి, వ్యవహార, వ్యాపారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక అఖండమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. మరి కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం ఇస్తూ ఉండాలి. మరి కావున ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం కలగగలదు. బంగారం వ్యాపారాలకు అనుకూలమైనటువంటి ఒక రోజు. ఎక్కువగా దైవికమైనటువంటి పూజలో నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గురువు మరియు చంద్ర శనిగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అక్కడ నివసించే వారికి అధికమైన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క ప్రజలు
మంచి జీవనం అనేది సాగించగలరు. గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఈ యొక్క రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. ప్రతి వారు పిల్లలు పెద్దలు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. గణేశో వటుకశ్చైవ స్కందవు మృత్యుం జయస్థద కాత వీర్యార్జునోప్యేయం సుగ్రీవో హనుమస్తద అనేటువంటి యొక్క ఈ మంత్రాన్ని అందరూ కూడా వినటం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. విద్యార్థులకు మంచి చదువు అనేది లభిస్తుంది. కాబట్టి ఈ శ్లోకం వీడియో రికార్డింగ్ ప్రతిరోజు వినండి, మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్. గ్రహచార గోచార విషయాలు వాటి పరిష్కారాలు తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాలకు ఈ యొక్క నెంబర్కు సంప్రదించగలరు.